ఈరోజు ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గుడివాడ అమర్నాథ్ గారు, వైజాగ్ డిస్ట్రిక్ట్ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్. అనేకంటే కూడా విద్యాధికుడు, యువకుడు, రాజకీయ వారసత్వాల్లో నుంచి వచ్చినవాడు, తాత తండ్రి ఒక రాజకీయ పరంగా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఈరోజు ఇక్కడికి రావడం మాకందరికీ చాలా ఆనందంగా ఉంది. ఆయనతో మేము ముచ్చటించినప్పుడు చాలా విషయాలు చెప్పారు. అంటే రాజకీయం ఎలా ఉంటుంది, రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు పరిస్థితుల గురించి కూడా బాగా చాలా వివరించారు. మాకు చాలా సంతోషం అనిపించింది, ఆశ్చర్యం అనిపించింది ఆయన కొన్ని విషయాలని మాతో పంచుకున్నప్పుడు. అలాగే మన అమర్నాథ్ గారు చెప్పినట్లు ఈ అమరావతి, భ్రమరావతి, ఎంపరర్ ఆఫ్ కరప్షను, ఈ గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని గురించి కూడా మాకు బాగా చాలా సవివరంగా చెప్పారు. ఇక్కడ అందరూ వైఎస్ఆర్సిపి అభిమానులు కానీ, వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. ఆయన వివరించిన పద్ధతులు కానీ, ప్లస్ ఆయన ఒక మాట్లాడే పద్ధతి, క్రమశిక్షణ, ప్లస్ వేరే వాళ్ళు ఏదైనా జర్నలిస్టులు కానీ క్వశ్చన్లు అడిగినప్పుడు ఆయన చేసిన వేరే ప్రత్యర్థులు, అంటే వేరే వాళ్ళు కాల్ చేసినప్పుడు కూడా అతను ఇచ్చిన సమాధానాలు కానీ చాలా బాగా పార్టీని ఇంకా ముఖ్యంగా వేరే వాళ్ళకి కూడా తీసుకెళ్ళేంత యువతను కూడా వేరే వాళ్ళని కలుపుకొచ్చే విధంగా ఉన్నింది. అమర్నాథ్ గారి పర్యటన, అమెరికా పర్యటన, ఈ వైఎస్ఆర్సిపి కార్యకర్తలను కానీ లేదంటే వైఎస్ఆర్సిపి సానుభూతి పనులు కానీ కలిసినప్పుడు అందరినీ కలుపుకుపోయి ఇంకా ఎక్కువగా పార్టీకి ఉపయోగపడతారని ఆశిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగానికి సంబంధించినటువంటి సోదరులు, ఆ విభాగంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరినీ కూడా ఈరోజు న్యూజెర్సీలో కలవడం జరిగింది. ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులపైన, పార్టీ సంస్థాగతంగా జరుగుతున్నటువంటి నిర్మాణం, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నిర్మాణం పైన ఈరోజు విదేశాల్లో ఉన్నటువంటి సోదరులు, ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ, పార్టీని బలపరుస్తున్నటువంటి వాళ్ళ పరంగా వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల మేరకు పార్టీని ఏ రకంగా బలోపేతం చేస్తున్నారు, వాళ్ళ సేవలు పార్టీకి ఏ రకంగా వినియోగించుకోవాలనేటువంటి దీనిలో ఈరోజు సోదరులందరితో కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. పెద్ద ఎత్తున మరి సోదరులు, ఎన్ఆర్ఐ విభాగానికి సంబంధించినటువంటి నాయకులు, అలాగే ఎన్ఆర్ఐ విద్యార్థి విభాగానికి చెందినటువంటి వ్యక్తులు, అలాగే ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులందరూ కూడా ఈరోజు కలుసుకోవడం, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద, రాష్ట్రంలో ఏ రకంగా అవినీతి పరిపాలన జరుగుతూ ఉంది, ఏమీ లేనటువంటి పరిపాలన ఏదో అభూత కల్పనలు చేసి ఈరోజు రాష్ట్రంలో గ్రాఫిక్స్ని చూపించి ఈరోజు అమరావతిని, లేకపోతే అమరావతి పేరు చెప్పి ఈరోజు పబ్బం గడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి తాలూకు పరిపాలనని ఈరోజు భారతదేశాన్ని విడిచి వివిధ దేశాల్లో ఉంటున్నటువంటి సోదరులకి తెలియజెప్పాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు అందరిని కూడా సోదరులందరూ కలవడం జరిగింది. వీళ్ళ ద్వారా విదేశాల్లో ఉన్నటువంటి మిగిలిన మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆయన తాలూకా పరిపాలన విధానాన్ని, ఆయన తాలూకా వైఫల్యాన్ని, అలాగే రాష్ట్రంలో ఏ రకంగా ఆయన ప్రభుత్వంలోకి వచ్చి ప్రజలను మోసం చేశాడో, ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని ఏ రకంగా నిలబెట్టుకోకుండా ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నాడు, ఒక ఎమర్జెన్సీని తలపించేటువంటి పాలనని ఈరోజు రాష్ట్రంలో ఏ రకంగా చేస్తూ ఉన్నాడు అనే దాని మీద సోదరులందరితో కూడా మాట్లాడడం జరిగింది. దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం విషయంలో ఏదైతే రేపు 8వ తారీఖున మహానేత రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజు నుంచి గడప గడప వైఎస్ఆర్ అనేటువంటి ఒక నినాదంతో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున పాదయాత్ర కార్యక్రమాలు చేయాలి, గడప గడపకి అందరి దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం తాలూకా వైఫల్యాన్ని, అలాగే పార్టీ తాలూకా సంస్థాగత నిర్మాణాన్ని చేసుకునేదానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి చైతన్యవంతం చేయాలి. మిగిలిన విభాగాల్లో ఉన్నటువంటి సోదరులు కానీ ఈరోజు మా ఎన్ఆర్ఐ విభాగానికి సంబంధించి పార్టీ డాక్టర్ సెల్ కూడా ఉండడం, విద్యార్థి విభాగం, అలాగే అన్ని విభాగాలను కూడా దీని మీద చైతన్యవంతం చేసి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నాయకత్వ పటిమని, ఆయనకున్నటువంటి నాయకత్వ లక్షణాలని, ఏ రకంగా ఆయన తాలూకా క్యారెక్టర్ని అసాసినేట్ చేయాలన్నటువంటి ఆలోచనతో కొన్ని పత్రికలు కానీ లేకపోతే తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఏ రకంగా ప్రచారం చేస్తున్నారో
వాటి మీద కూడా ప్రజల్లో చైతన్యవంతం తీసుకురావడానికి అనేకమైనటువంటి సమావేశాలు ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో జరగడం జరిగింది. మరి నేను కూడా రేపు బాస్టన్లో అలాగే చికాగోలో జరుగుతున్నటువంటి ఆట మహాసభల్లో కూడా పాల్గొనడం జరిగింది. తప్పకుండా పార్టీ బలోపేతం కోసం ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకుల తాలూకు సేవలు కూడా పూర్తిగా వినియోగించుకొని రేపు 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడం కోసం, రాజశేఖర రెడ్డి గారి తాలూకు పరిపాలనని మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందించడం కోసం తప్పకుండా అందరం కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. చాలా విశేషమైన రోజు ఈరోజు. గుడివాడ అమర్నాథ్ గారు రావడం, మమ్మల్ని అందరినీ ఉత్తేజపరచడం, చాలామందికి ఇన్స్పిరేషన్గా ఆయన మాట్లాడడం అనేది చాలా గొప్ప విషయం. నేను కూడా విశాఖపట్నం నుంచే వచ్చిన వాడిని, దగ్గరగా అమర్నాథ్ గారి ఫ్యామిలీని చూసిన వాడిని. వాళ్ళ నాన్నగారితో నాకు సాంగత్యం ఉంది, ప్లస్ అమర్నాథ్ గారితో కూడా నా సాంగత్యం ఉంది. ఈ ఫ్యామిలీ ఒక గొప్ప ఫ్యామిలీ అండి. ఎందుకంటే గ్రౌండ్ ఎర్త్ మాట. ఎవరు వెళ్ళినా సరే చిన్న పెద్ద ధనిక పేద ఎవరు కాకుండా గడప తొక్కి డోరు చప్పుడు చేయగానే వచ్చి వాళ్ళకి హెల్ప్ చేసే మంచి ఫ్యామిలీ అది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అతి కొద్దిమంది వారసత్వం తీసుకుంటారు. ఎందుకంటే రాజకీయం అనేది చాలా చాలా కాంప్లెక్స్. చాలామంది ఇతను చాలా చదువుకున్నాడు, చాలా మెరిట్ స్టూడెంట్, ఇంజనీరింగ్ చేశారు ఆయన. ఇంత కాంప్లెక్స్ అయినా కానీ ఇట్లాంటి రాజకీయంలో వచ్చి ఆయన నమ్ముకున్న చాలామంది ప్రజలకి ఆయన సేవ చేస్తున్నారు. అది కాకుండా ఇక్కడికి వచ్చి చాలామంది యూత్ని చాలా ఎంకరేజ్ చేశారు. బేసికల్గా ఒక విషయం తెలియాలి, విశాఖపట్నం వాసిని కాబట్టి నాకు తెలుసు, రైల్వే జోన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అలనాడు తేనేటి విశ్వనాథ్ గారు విశాఖ హక్కు, ఆంధ్ర హక్కు అని పోరాడారు. ఆయన పార్లమెంట్లో విశాఖ రైల్వే జోన్ గురించి ఆయన ప్రస్తావించారు. దాని తర్వాత మళ్ళీ హిస్టరీ క్రియేట్ చేశారు గుడివాడ అమర్నాథ్ గారు. అదే ఇష్యూ మీద ఆ చిన్న వయసులో ఆయన నిరాహార దీక్ష కూడా చేశారంటే చాలా గొప్ప విషయం అది. ఆయనకి అది అందరికీ ఒక స్ఫూర్తిదాయకం. అదే కాకుండా ఇక్కడికి వచ్చి పార్టీ కార్యకలాపాలు కూడా చక్కబెడుతున్నారు ఆయన. ఎస్పెషల్లీ యూత్కి గడప గడపకి వైఎస్ఆర్ ప్రోగ్రాం కానీ, దాంతోపాటు మన చంద్రబాబు నాయుడు బూటక అమరావతి రిలేటెడ్ ఇష్యూస్ మీద కానీ ఎడ్యుకేట్ చేస్తున్నారు. చాలా ఉత్తేజపరంగా ఉంది. సో న్యూట్రల్గా ఉన్న మనుషులకి కూడా ఒక అవగాహన ఏర్పడుతుందన్నమాట. ఇట్లాంటి విద్యావంతులు వచ్చి క్లియర్గా చెప్పడం వల్ల చాలామంది న్యూట్రల్గా కూడా మన పార్టీకి సానుభూతి ప్రకటించి ఆలోచన చేస్తున్నారు. సో ఈ విధంగా ఆయన పలు రాష్ట్రాలు తిరిగి యుఎస్లో అందరినీ ఉత్తేజపరిచి పార్టీని బలోపేతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి ఈ పర్యటనలో అంతా విజయం చేకూర్చాలని భావిస్తూ సెలవు తీసుకుంటాను.